గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు 12th June 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో ఈ వీడియోలో మనము బిజినెస్ వార్తలు పాటు ఆ వార్తల షేర్ పైన టెక్నిక్ అనాల్సి ఉంటుంది. అట్లనే ఇంట్రాడే గురించి కూడా కొన్ని టిప్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి దీన్ని లాభ పొందుతానని భావిస్తూ మన వార్తలు ప్రారంభం చేద్దాము. సో టుడే ఈరోజు ఇండెక్స్ నిన్న జరిగిన మన ఇండెక్స్ చూద్దాము. నిఫ్టీ నిన్న 37.7తో ముగిసింది. ఇది ఎక్స్పైరీ థర్స్డే ఉంటుంది. ఈరోజు థర్స్డే. సో థర్స్డే ఎక్స్పైరీ మూలంగా మార్కెట్ 5 స్టాకులు లోనే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. బట్ బ్యాంక్ నిఫ్టీ నిన్న 169 పాయింట్ డౌన్ ఉంది. ఈరోజు దాని ఎక్స్పైరీ డే ప్రతి బుధవారం ఉంటుంది. అండ్ సెనెక్స్ 103 పాయింట్ అప్లో ఉంది. దాని ఎక్స్పైరీ ప్రతి మంగళవారం ఉంటుంది, గుర్తించండి. అండ్ ఇండియా విషయం కొంచెం తగ్గుతుంది. మీకు ఇండియా విషయం ప్రచారం చెప్తున్న ఇండియా తగ్గిన కొంత మార్కెట్ పెరిగా ఉంటే స్థిరంగా ఉండే అవకాశం ఉంది. నిన్న ఇండియా విషయం 0.3 పోయింది. ఇది వొలాటిలిటీ చూపిస్తుంది. ఇది 13.67. ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉండి మార్కెట్ గ్రోత్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా మీరు గమనించండి. నేను ఫారినర్స్ సుమారు 446 crores సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఆల్మోస్ట్ 3 బై చేస్తారు. 1,585 అది గుర్తించండి. సో మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఎంతవరకు డబ్బు కొనడం చేస్తూ మార్కెట్ స్థిరంగా ఉండాలని గమనించండి. యూఎస్ఏ డౌన్స్ నిన్న యూఎస్ఏ మార్కెట్ నష్టాలతో ముగిసింది. యూఎస్ఏ డౌన్స్ 1 పాయింట్ డౌను. మన నాస్డాక్స్ 99 అండ్ 500 S&P 500 ఏమో 70 పాయింట్ డౌన్. ఈవెన్ సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 40 పాయింట్ నష్టాలతో నడుస్తుంది. కాబట్టి ఈరోజు కొంత మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ కావచ్చు, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది, అది గుర్తించండి. సో బ్యాన్లో షేర్స్ ఉన్నవి. బ్యాన్స్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సంబంధించింది. దీని యొక్క ఉద్దేశం బ్యాన్లో ఉంటే ఈ ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా షేర్లు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇవి క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు. అవి ఏంటంటే టిటా గారు, ABRFL, ఆదిత్య బిర్లా రిటైల్ ఫ్యాషన్ లిమిటెడ్, ఎరిడా, ఆర్బీఐ బ్యాంకు, చెంబర్ ఫెర్టిలైజర్, హిందుస్థాన్ కాపర్ మీద ఒక క్యాపెక్స్ వచ్చింది 2000 crores. దీని మూలంగా షేర్ పెరగడానికి అవకాశం గుర్తించండి, వార్తల్లో ఉంది. అండ్ CDSL కూడా NSDL కూడా ఒక IPO జూలైలో రాబోతుంది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ దీని ఉంటుంది. సో ఇది బ్యాన్లో వచ్చింది. IX MCMX మధ్య కూడా సమ్ ఇన్ఫర్మేషన్ వార్తలు వచ్చింది. ఈ రెండు కూడా తగ్గే అవకాశం ఉంది, ఈరోజు గుర్తించండి. సో బిజినెస్ ఈరోజు 12th June ఈరోజు వివిధ రకాల పత్రాల నుంచి ముఖ్యమైన ఇంపార్టెంట్ షేర్కి సంబంధించిన వార్తలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫండమెంటల్ షేర్సే. ఇక్కడ పెన్నీ స్టాక్ కానీ అండ్ లో స్టాండర్డ్ స్టాక్ చెప్పడం జరగదు, అది గుర్తించండి. ఇక్కడ చెప్పేది ఆల్మోస్ట్ మన ఫండమెంటల్ స్టాకే. సో మీరు కూడా మీ విజ్ఞానం పాటించి ఇందులో రీసెర్చ్ చేసి మీరు మరింత లాభ పొందాలని భావిస్తున్నాను. సో ఈ వాతావరణంగా షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ ఈ షేర్ ఎప్పుడైనా ఓపెనింగ్ గ్యాప్ ఆఫ్ 5% కన్నా ఎక్కువైతే దాన్ని వదిలేయడం మంచిది, ఎందుకంటే డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త మనకు వచ్చింది కాబట్టి అంతకుముందే చాలామందికి తెలిసి ఉంటుంది బిఫోరు. సో దాన్ని బట్టి వాళ్ళు కింద నుంచి వాళ్ళు మన డౌన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా 5% ఎబోవ్ వస్తే వదిలేయడం మంచిది, మళ్ళీ కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకోవడం మంచిది. అండ్ కొనే ముందుకు మనం టెక్నికల్ లెవెల్ చూడాలి. టెక్నికల్ లెవెల్ సపోర్ట్ చేసిన లేదా ఏ లెవెల్స్లో చూడాలి, అది అప్పుడే కొనడం అనేది మంచిదని నా యొక్క ఆలోచన, మీరు గమనించండి. సో స్టాక్స్లో హిందుస్థాన్ కాపర్ 2000 crores క్యాపెక్స్ పెట్టబోతున్నారు సూపర్ మైనింగ్ ఎక్స్పెన్స్తోను. సో హిందుస్థాన్ కాపర్ మన గవర్నమెంట్ సంబంధించింది. దీనికి చాలా కాపర్కి డిమాండ్ ఉంటుంది. అండ్ కమోడిటీలో కూడా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఈ షేర్ను కూడా ఫండమెంటల్ కంపెనీగా ట్రీట్ చేసి తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు 50% అమ్ముకోవడం, మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఐనాక్స్ విండో ఎనర్జీ అండ్ ఐనాక్స్ విండో రెండు మెర్జ్ కాబోతున్నట్టు వార్త వచ్చింది. దానికి కావాల్సిన గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ షేర్ కూడా ముఖ్యంగా ఐనాక్స్ విండో లైమిట్ అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ ఇరిడా కూడా సుమారు 2000 crores కూడా మన ఫండ్స్ సేకరిస్తుంది. సో ఇరిడా కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ. ఇది కూడా వార్తలు చెప్తుంది. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీగా భావించి ఇది తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు 50% అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వస్తుంది. సో నేను ఫండమెంటల్ షేర్ ప్రతిసారి చెప్తున్నా, ఫండమెంటల్ షేర్ అయినప్పుడు అది కంటిన్యూగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉండదు అండ్ కంటిన్యూగా తగ్గడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మనం పెరిగినప్పుడు దాన్ని అందులో 50% లాభాలు బుక్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక ఫండమెంటల్ షేర్ యొక్క లక్ష్యం కింద గుర్తించండి. అండ్ లైమెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ విప్రో చాలా రోజు నుంచి కరెక్షన్ అయింది. ఆల్మోస్ట్ 5 months తగ్గి 2 months పెడుతుంది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది దీని 300 బేస్ ప్రైస్. సో 300 బిలో ఉంది. కాబట్టి ఈరోజు వార్తగా ఉంది. నిన్న 2 రోజులు ట్రెండింగ్లో ఉంది, గుర్తించండి.
మంచి కంపెనీ, అక్రూజ్ చేసుకోవచ్చు, తగ్గినా బాధపడే అవసరం లేదు. తగ్గడం ఇంతకుముందు చెప్పినట్టే ఫండమెంటల్ కంపెనీ తగ్గడం పెరగడం అనే కామన్ కింద గుర్తించండి. ఫండమెంటల్ కంపెనీ అంటే అదే ఉద్దేశము, కాబట్టి అది గుర్తించి ఫండమెంటల్ తగ్గినప్పుడు ఒక అవకాశం భావించి డబ్బులుంటే డబ్బులను మన ఆదా చేసుకొని, లేదంటే మీకు ప్రతిసారి 50% సేవ్ చేసుకొని అందులో పెట్టడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించాలి. సో బిజినెస్ లైన్లో మన బైకాన్ కూడా బిజినెస్లో రికమెండ్ చేస్తున్నారు. బైకాన్ కూడా మంచి ఫార్మస్యూటికల్, ఇది కూడా కరెక్షన్ అయ్యి చాలా రోజు ట్రెండింగ్లో ఉంది, పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ బ్రోకర్ కాకుండా సెంకో గోల్డ్ ఇచ్చారు మన బిజినెస్ లైన్ వాళ్ళు. దీని కూడా మనం టెక్నిక్గా చూద్దాము, లెవెల్స్ చూసి అప్పుడే కొనడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎన్టీపీసీ రేజెస్ $750 million అని వచ్చింది ఈసీబీ టర్మ్లోను. సో మీకు ఎన్టీపీసీ గ్రీన్ రెండు కూడా జంటా షేర్లు, రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, పవర్ సంబంధించింది. ఈ షేర్ కూడా రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ. సో ఫండమెంటల్ కంపెనీ యొక్క సహజ లక్షణం పెరగడం తగ్గడం కాబట్టి మనం కూడా పెరిగినప్పుడు 50% అమ్ముకోవాలి, తగ్గినప్పుడు కొంటూ అందులో మనం బిజినెస్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో షేర్ మార్కెట్ అనే ఒక బిజినెస్, ఒక ఇంటెలెక్చువల్ బిజినెస్, ఒక మైండ్ గేము, ఒక ఆలోచించి కొద్దిగా రీజనింగ్ లాజిక్ ఇవ్వాల్సిన బిజినెస్ కింద గుర్తించండి. హిందుస్థాన్ జింక్ డిక్లేర్ డివిడెండ్ 10 రూపీస్ వచ్చింది. ఇది మన అనిల్ గ్రూప్, మన వేదాంత గ్రూప్ చెందింది హిందుస్థాన్ జింక్ 10 రూపీస్. ఇది కూడా హిందుస్థాన్ జింక్ కూడా మంచి విలువైన మెటల్, ఇది కూడా అప్ అండ్ అవుతుంది, ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. సో ఎస్బీఐ మీద ఒక వార్త వచ్చింది. ఎస్బీఐ సుమారు 13,450 కలెక్టర్ స్టాఫ్ను రైజ్ చేయబోతున్నట్టు. దీని ఉద్దేశం, దీని మూలంగా కంపెనీకి బ్యాంకు ముందు ఎక్కువ బిజినెస్ వచ్చే ఉంది, దానికోసం ఇంతమంది స్టాఫ్ను చేస్తున్నారు. కాబట్టి ఎస్బీఐ ఫండమెంటల్ కంపెనీ. మరి ఎస్బీఐ గురించి మనం చెప్పడం లేదు. సో ఎస్బీఐతో నేను కరోనా ముందు 150 కూడా పోయింది, ఇప్పుడు 800 ఉంది, ముందు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్బీఐ కూడా ఫండమెంటల్ కంపెనీ, తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగినప్పుడు అమ్ముకోవడం, ఇందాక చెప్పిన సహజ లక్ష్యాన్ని దీన్ని కూడా వర్తిస్తుంది. సో ఎకనామిక్స్ టైం ప్రకారం బులిష్ షేర్ కింద ఉషామట్టి కూడా మనం ఇదే వార్తలు కూడా చెప్పుకున్నాము, ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది, అది గమనించండి. సో ఇక్కడ మీకు ఒక టాప్ డిఫెన్స్ స్టాక్ ఒక ఆర్డర్స్ మన 9th నాకు ఇస్తున్నాం, కొద్ది రోజులు కంటిన్యూ చేస్తాము గుర్తుండడానికి, చూడడానికి. ఈ ఐదు కంపెనీలు హెచ్ఏఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, మజ్గాన్ ఫీడర్స్, భారత్ ఎలక్ట్రిక్స్, జిఆర్ఎస్, ఈ నిజంగా ఈ రేట్స్ అన్ని చాలా పెరిగినాయి. అయినా కానీ ఇప్పుడు ఈ షేర్లు 100 షేర్లు కొనేవాళ్ళు 25 చొప్పున మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోవాలి, మళ్ళీ పెరిగినప్పుడు పోవాలి. వీటి యొక్క బుక్స్ ఆర్డర్స్, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి. హెచ్ఏఎల్కు సుమారు ఇప్పుడు హ్యాండ్లో అంటే ఒక 2-3 ఏళ్ళ వరకు కూడా వీళ్ళకి వర్క్ ఉంది. 1,89,300 crores ఆర్డర్ చేతిలో ఉంది. అట్లనే బీఈ ఎలక్ట్రానిక్స్ కూడా 71,650 ఉంది. మజ్గాన్ డాక్ కూడా 38,000 ఉంది. అండ్ భారత్ డైనమిక్స్ కూడా 22,700 crores ఉంది. అండ్ జిఆర్సీ కూడా 22,650 crores ఉంది. సో ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీకి ఎటువంటి డోకా లేదు. తగ్గినప్పుడు మంచి అవకాశంగా తీసుకోండి. ముందు డిఫెన్స్ సెక్టర్స్ చాలా ప్రాముఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన యూస్కే కాక ఎక్స్పోర్ట్ కూడా చేయబోతుంది, అది గుర్తించండి. సో స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద లక్ష్మీ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఉంది, ఐఓస్ ఉంది. సో ఇవి రెండు కూడా మంచి కంపెనీసే. ఐఓస్ అయితే మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ, మినిమం 7% ఇస్తుంది. సో ఇవి మన టెక్నికల్ కూడా చూద్దాం. అండ్ సిఎన్బిసి 18 ప్రకారం సిటీ యూనియన్ బ్యాంకు బోర్డు అప్రోచ్ 500 crores ఫండ్ రేజింగ్ వయా క్యూఏపీ మెథడ్. సో సిటీ యూనియన్ బ్యాంక్ కూడా ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది, ఈ మధ్య పెరుగుతుంది, దానికి మనం టెక్నికల్ చూద్దాము. సో ఇది కూడా మిడిల్ క్లాస్కి సంబంధించిన బ్యాంకు, బట్ ఈ షేర్ కొన్ని రోజులు పెరిగిన తర్వాత మనకు తగ్గుతుంటుంది. సో పెరిగినప్పుడు అమ్ముకోవడం, తగ్గినప్పుడు చూద్దాం, అది గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్లో మన స్టెరైట్ టెక్నాలజీ ఒక వార్త వచ్చింది. అది ఇప్పుడు ప్రస్తుతం 77 రూపీస్ ఉంది. హైయెస్ట్ 115 పోయింది, లోయెస్ట్ అది 53 పోయింది. ఈరోజు మనకు రివ్యూ పెట్టాము పొద్దున్నే 2 నిమిషాల. దీనికి ఒక ఆర్డర్ వచ్చింది 2,631 crores ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అండ్ బిఎస్ఎన్ఎల్ నుంచి. అది ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ముఖ్యంగా డివిడెండ్లో రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు అనుకొని రికార్డ్ డేట్ అన్నాడు మన డిమాట్ అకౌంట్లో షేర్స్ ఉంటే ఒక పర్ షేర్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రికార్డ్ డేట్ నాడు కొంటే అవి రాదని గుర్తించండి. రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకన్నా ముందు కానీ కొంటేనే వస్తాయని గుర్తించండి. సో టాటా కెమికల్స్ ఉంది 17 రూపీస్ రికార్డ్ డేట్ ఈరోజు కాబట్టి. సో ఈ డివిడెండ్ రాదు. ఎవరైతే నిన్న కానీ అంతకుముందు కొంతవరకు వస్తుంది. ఈరోజు టాటా కెమికల్స్ కూడా ఇంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. 10 కూడా 5 రూపీస్ డివిడెండ్ వచ్చింది, రికార్డ్ డేట్ ఈరోజే. జేకే లక్ష్మీ సిమెంట్ 6 రూపీస్ 50 ప్రకటించింది, రికార్డ్ డేట్ ఈరోజే. ఇది రేపు రికార్డ్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఎవరికి కొన్నారో ఈ షేర్లకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి చాలా ఉన్నాయి, ఆ లిస్టు, వాటిని గమనించండి. ఏసీసీ 7 రూపీస్ 50
అదాని పోర్టు 7 రూపీస్, ఇది అన్ని రికార్డ్ ఈ రోజు రేపు అని గుర్తించండి. అంబుజా సిమెంట్ 2 రూపీస్, ఎప్కో ట్యాక్స్ 4.50, కెనరా బ్యాంక్ 4 రూపీస్. కెనరా బ్యాంక్ అయితే 4 రూపీస్ పట్టించింది. దీని ఈరోజు బోర్డు మీటింగ్ ఉంది, అది గుర్తించండి. జేఎం ఫైనాన్స్ కూడా 2 రూపీస్ 70 పట్టించింది. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2 రూపీస్ 5 అండ్ షాదా మోటార్స్ 32 రూపీస్ 50, అది గుర్తించండి. సో ఈ వార్తల యొక్క మనము టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు షేర్లో స్ట్రెంత్ ఎంత ఉందో, అది ఇప్పుడు కొనడానికి వీలుందా లేదా, ఏ లెవెల్స్ ఉందో చూడాలి. ఇక్కడ నేను 2 ఇండికేటర్ వాడుతున్నాను. మనం స్టాక్ మార్కెట్లో ఇండికేటర్స్ చాలా ఉన్నాయి. మార్కెట్లో చాలామంది చాలా రకరకాలు చెప్తారు. నేను ఈ రెండింటిని నమ్ముదు, నేను కూడా ట్రేడ్ చేస్తుంటా. ఇవి చాలా సింపుల్గా ఉన్నది, పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. ఇక్కడ మూవింగ్ అవరేజెస్ అని పెట్టాను. 20 days, 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ట్రేడ్ అవుతుందో అప్పుడే అది మనం కొనడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కింద నుంచి బలంగా ఉన్నట్టు ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ సిటీ యూనియన్ బ్యాంక్ పెట్టిన ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి క్రాస్ అవుతుంది. క్రాస్ ఇక్కడ పెరుగుతుంది, ఈ లెవెల్ టచ్ కావాలి కాబట్టి పెరుగుతూ పోయింది. రెండవది ఆర్ఎస్ ఉంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది 0 to 100 ఉంటుంది. బిలో 30 ఉంటే మనం కొనకూడదు. ఒకవేళ ఫండమెంటల్ కంపెనీ అయితే 100 షేర్లు కూడా బదులు 20 షేర్లు కొనాలి. 30 నుంచి 45 సైడ్ వేస్, అంటే అప్పుడు షేర్ పెరగదు తగ్గదు లెవెల్ ఉంటుంది. ఎప్పుడైతే 45 నుంచి 70 మధ్య ఉంటుందో అది ట్రెండింగ్లో ఉంటుంది. అండ్ 70 అబవ్ అనేది మన ఓవర్ బాట్ కిందకి వస్తుంది. సో ఆ లెవెల్స్ బట్టి మనకు షేర్లు కొంటే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఫస్ట్ మనం సిల్వర్, గోల్డ్ బి రోజు చూస్తున్నాము. సిల్వర్ అండ్ గోల్డ్ బి ఇది ఆల్మోస్ట్ కేజీ సిల్వర్ 1 lakh దాటిపోయింది. అట్లనే గోల్డ్ కూడా చాలా పెరిగిపోయింది. సో అది కొనని వాళ్ళకి 2 షేర్లు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2 కూడా 100 రూపీస్ బిలోనే ఉంది, అది గుర్తించి. సిల్వర్ కూడా కొద్దిగా పెరిగింది. అండ్ ఇది ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మంచి పెరిగినప్పుడు అమ్ముకోవాలి, వచ్చినప్పుడు తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సిల్వర్ ఇప్పుడు 102.78 ఉంది. లోయెస్ట్ 77 పోయింది, హైయెస్ట్ 104 పోయింది. సో టెక్నికల్గా మనం రోజు చెప్తున్నాం, ఆల్మోస్ట్ 5 రోజు పెరుగుతున్నది. ఎవరైతే టుడే మీరు రెగ్యులర్ చూస్తే రోజు చెప్తున్నాం కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. ఎందుకు ట్రెండింగ్ ఉంది అంటే ఇక్కడ మీకు ఆర్ఎస్ఎస్ 72 ఉంది, అంటే ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోల్డ్గా వచ్చేసింది. అంటే ఎప్పుడైనా తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది, పాజిటివ్గా ఉందని మనం గుర్తించాలి. నెక్స్ట్ గోల్డ్ బి ఈటీఎఫ్ ప్రస్తుతం 80 రూపీస్ 76 ఉంది. లోయెస్ట్ 58 రూపీస్, హైయెస్ట్ 84 రూపీస్. ఇది కూడా టెక్నికల్గా బాగానే ఉంది, 56 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది, అది గుర్తించండి. ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇది మన రికమెండెడ్గా ఉంది. చాలామంది ఇది పెరగడానికి అవకాశం ఉంది. దానికి ఆర్బీఐ పాలసీ మూలంగా ఈ షేర్ పెరిగే వస్తుంది. ఇది తక్కువ రేట్ ఉందని మీకు ఇవ్వడం జరుగుతుంది. మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ కంపెనీ. ఎల్ఐసి దీనికి ప్రమోటరు, అది గుర్తించండి. ప్రస్తుతం రేటు టెక్నికల్ చూస్తే రేటు 620 ఉంది. నిన్న ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగింది. అండ్ 483 ఏమో లోయెస్ట్, హైయెస్ట్ ఏమో 826. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 50 ఉంది, 60 ఉంది ఆల్మోస్ట్. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ పైనే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మధ్యలో డిప్ వచ్చింది. సో ఎప్పుడైతే మూవింగ్ హౌస్ దగ్గర ఉండి ఫండమెంటల్ ఉన్నప్పుడు కూడా మధ్యలో 2 డిప్ వచ్చి పెరుగుతుంది. ఇక్కడ చూస్తే 3 days వచ్చింది. ఎప్పుడంటే 20th May, మళ్ళీ కంటిన్యూ పెరిగి ఆల్మోస్ట్ ఆ లెవెల్కు చేయడం అందుకోవడానికి రెడీగా ఉంది. అక్కడ 633 ఉంది, ఇప్పుడు 620 ఉంది. 630 రావడానికి అవకాశం ఉంది, అటు గుర్తించండి. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పుడు ఈ రేట్ ఒకటి తీసుకోవచ్చు అని నాకు ఆలోచన. మీరు కూడా గుర్తించండి. ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ కాదని గుర్తించండి. ఇట్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ నిన్న కూడా చెప్పాను పెరుగుతుందని చెప్పి, ఇది కూడా బాగుందని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం 130 ఉంది. ఇది డెట్ ఫ్రీ కంపెనీ, మంచి కంపెనీ. ఇది సోనీ టీవీతోని కొద్దిగా టైపులో విఫలమైంది. వాళ్ళు ఇంకా వేరే చూస్తారు. ఎప్పుడైనా వార్త వచ్చినప్పుడు షేర్ పెరుగుతుందని నా ఉద్దేశం, అది గుర్తించండి. ప్రస్తుతం టెక్నికల్ చూద్దాం. ప్రస్తుతం 132.55 ఉంది. లోయెస్ట్ 90 రూపీస్ ఆల్మోస్ట్, అండ్ హైయెస్ట్ 168. టెక్నికల్ కూడా ఇది చాలా బాగుంది, 65 ఉంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మూవింగ్ హౌసెస్. ఇక్కడ ఎప్పుడైతే 22 మే నుంచి ఆల్మోస్ట్ అప్లో ఉంది, మధ్యలో డిప్ వచ్చింది. ఇక్కడ 3 రోజులు డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులు పెరిగి నిన్న కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ వరకు 3 రూపీస్ పెరిగింది, గుర్తించండి. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్లో క్యాపెక్స్ 2000 కోర్స్ వచ్చింది. మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఈ మెటల్కు చాలా డిమాండ్ ఉంది. ఇది కూడా కమోడిటీలో ఉంది కాబట్టి షేర్ కూడా పెరుగుతూ తగ్గుతుంది. పెరిగినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్మాలి, తగ్గినప్పుడు కొనాలి, అది గుర్తించండి. టెక్నికల్గా ప్రస్తుతం 260 ఉంది. 183 లోయెస్ట్,
353 హైయెస్ట్. టెక్నికల్ RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 67 ఉంది ఆల్మోస్ట్, అంటే స్ట్రెంత్ ఉన్నట్టు. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవర్స్ పైన ఉంది. ఎప్పుడైతే మూవింగ్ ఆవర్స్ 249 దాటి 259 అయింది, ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంది. నిన్న కొద్దిగా 4 రూపీస్ తగ్గింది. అది తగ్గమని ప్రాఫిట్ బుకింగ్ కింద మనం గుర్తించాలి. నెక్స్ట్ ఐనాక్స్ విండో మెజర్ కాబట్టినట్టు ఐనాక్స్ విండో ఎన్ఎస్తో, కాబట్టి ఇది కూడా ఈరోజు లైమ్లైట్ ఉంది. టెక్నికల్ చూస్తే ప్రస్తుతం 185 రూపీస్ ఉంది, లోయెస్ట్ 130, హైయెస్ట్ 261. హైయెస్ట్కు దూరం ఉంది, పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ముందు. ఇది టెక్నికల్గా ఇది కూడా పర్వాలేదు, 45 అబౌవ్ ఉంది, అంటే 54 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గరనే తేలుతుంది. దీన్ని లాస్ట్ మూవింగ్ అవర్స్ 183 పైన ఉంది, కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ 200కు టచ్ కావడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. ఐఆర్ఏ కూడా మన ఫండ్స్ డేస్ కోసం పడుతుంది. మంచి కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ప్రస్తుతం 82 ఉంది, 137 లోయెస్ట్, 310. ఇది తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ కింద తీసుకోవచ్చు. సో ప్రతి ఫండమెంటల్ కంపెనీ కూడా బై అండ్ డిప్స్ కింద తీసుకోవచ్చు. మీరు చూడండి, మీకు మన నిఫ్టీ 50 షేర్లు అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 షేర్లు కూడా ఇవన్నీ తగ్గుతాయి పెరుగుతాయి గుర్తించండి. వేరే షేర్ పోకుండా కంపల్సరీ నా అడ్వైజ్ నిఫ్టీలోని 50 షేర్లు అండ్ నెక్స్ట్ నిఫ్టీలో 50 షేర్లు చూడండి, ఎందుకంటే అవన్నీ ఫండమెంటల్ కంపెనీస్. సో ఫండమెంటల్ కంపెనీ యొక్క లక్ష్యం ఏంటంటే పెరగడం మళ్ళీ తగ్గడం ఉంటుంది. కాబట్టి సో తగ్గినప్పుడు మనం తీసుకోవాలి, పెరిగినప్పుడు అమ్మాలి, అది చేయాలి. ఆ పర్సంటేజ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. 2%, 3% మన పెట్టుబడికి. మరి ఆశ ఉండడం మంచిది, కానీ దురాశ ఉండకూడదు, అత్యంత ఆశ ఉండకూడదు. మనం ఒక 1 మంత్లో 5% రావడం అనేది చాలా గొప్ప విషయం అని గుర్తించండి. సో ఇరిడా బాగుందని చెప్పడానికి నా ప్రయత్నం అని గుర్తించండి. విప్రో నిన్న కూడా చెప్పినాము, కంటిన్యూ పెరుగుతుంది, ట్రెండింగ్ ఉంది. ఇది బాగా కరెక్షన్ అయిన తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది. 258 రూపీస్ ఫండమెంటల్ కంపెనీ మొత్తానికి 258 ప్రస్తుతం రేటు, 228 లోస్, 228 పోయి కూడా మళ్ళీ 250 అయింది. హైయెస్ట్ 324. ఇది 300 పోవడానికి చాలా అవకాశం ఉంది. లాంగ్ రన్లో ఉన్న వరకు 6 months ఉన్న వరకు ఇంకొంచెం 50 రూపాయలు పెరిగే అవకాశం నాకు కనిపిస్తుంది, మీరు కూడా గమనించండి. సో టెక్నికల్గా చూస్తే RSI అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ 63 ఉంది, బాగా ఉంది. అండ్ కంటిన్యూగా చూడండి, కంటిన్యూగా 3, 4, 5 days నుంచి పెరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే మూవింగ్ అవరేజ్ 200, మూవింగ్ అవరేజ్ 262 అండ్ 266, ఇవి రెండు క్రాస్ అయితే ఇంకా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్ కూడా తీసుకోవచ్చు అని నా ఆలోచన. బయోకాన్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, 354 రూపీస్ ప్రస్తుతం రేటు, 291 దీని యొక్క లోయెస్ట్, 405 హైయెస్ట్. టెక్నికల్గా ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. బయోకాన్ ఇది 65, ఇది 4 రోజుల తర్వాత మన కన్సల్టేషన్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ మే నెల మొత్తం కన్సల్టేషన్ ఉంది. కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ముందు పైకి పోవడానికి ఇక్కడ చాలా ఛాన్సెస్ కనిపిస్తుంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది పెరిగే దిశలో నడుస్తుందని నా ఆలోచన. టెక్నికల్ కూడా మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది అండ్ RSI పరంగా రెండు బాగున్నాయి అండ్ ఫండమెంటల్గా బాగుంది. ఈ మూడు బాగున్నప్పుడు ఏ షేర్ అయినా పెరిగే అవకాశం ఉంది. ఒకటేమో ఫండమెంటల్గా బాగుండాలి, టెక్నికల్ RSI బాగుండాలి, మూవింగ్ అవర్స్ పైన ఉండాలి. సో ఇంతకన్నా మంచి లక్షణం ఇంకా ఏ షేర్కి ఉంటుందండి. అండ్ శంకో గోల్డ్, ఈ శంకో గోల్డ్కి సంబంధించింది, గోల్డ్కి సంబంధించిన షేరు. ఇది దీనికి షోరూమ్స్ ఉన్నాయి. 359 దీని యొక్క ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 227, హైయెస్ట్ 772. ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ అంటే సైడ్ వేస్ ఉంది, అటు పెరగడం లేదు తగ్గడం లేదు అన్నట్టుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత 9th May నుంచి. అండ్ టెక్నికల్ చూస్తే ఇది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. 45 మన పారామీటర్, ఇది 45 ఉండాల్సింది 47 ఉంది, కొద్దిగా ఉంది. బట్ ఇది టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఓన్లీ 20 days అండ్ 50 days మూవింగ్ అవర్ క్రాస్ ఉంది. ఇక్కడ 100 మూవింగ్ అవర్ అంటే 380 దగ్గర ఉంది అండ్ 200 ఏమో 420. ఇవి రెండు లెవెల్ క్రాస్ అయితేనే బాగుంటుంది. బట్ ఇలాంటి షేర్లో మనం 100 షేర్లు తీసుకునే వాళ్ళు 20-27 తీసుకోవాలి. తగ్గినప్పుడు తీసుకుంటాం, మరి పెరిగినప్పుడు కొద్ది తీసుకుంటూ లెవెల్ వచ్చిన తర్వాత మనం అమ్మేసుకోవాలి. నెక్స్ట్ ఎన్టీపీసీ అయితే ఫండమెంటల్ కంపెనీ గురించి మంచి ఎక్కువ చెప్పాల్సిన లేదు. తగ్గినప్పుడు అవకాశం తీసుకొని కొనాలి. 338 రూపీస్ వస్తాము. దీని యొక్క లోస్ 292, హైయెస్ట్ 448. టెక్నికల్గా ఇది కొద్దిగా ఇంప్రూవ్ అయింది. 45 నుంచి 48 వచ్చింది, పర్వాలేదు. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో కనిపిస్తుంది. కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ 4th June నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ మూవింగ్ అవర్స్ 347 క్రాస్ కావాలి. 347 అయిన తర్వాత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కాబట్టి షిప్ మెథడ్లో దీన్ని తీసుకోవచ్చు. హిందుస్థాన్ జింక్ డివిడెండ్ ప్రకటించింది. ప్రస్తుతం 520,
లోయెస్ట్ 378, 772. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. టెక్నికల్గా ఆల్మోస్ట్ సూపర్ అని చెప్పుకోవచ్చు. 70 ఉంది. ఓవర్ బాట్ తోడుకు వస్తుంది. ఓవర్ బాట్ అంటే ఎప్పుడైనా తగ్గడానికి అవకాశం ఉంటుంది, పెరగవచ్చు, బట్ తగ్గే అవకాశం కూడా కొద్దిగా గుర్తించాలి. కంటిన్యూ పెరిగింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 26 మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది. మధ్యలో 2 డిప్పు పెరిగింది. నిన్న కొద్దిగా డిప్ ఇచ్చింది 14 రూపాయలు, అది గుర్తించండి. ఎస్బీఐ బ్యాంకు మన నంబర్ 1 బ్యాంకు ఆఫ్ గవర్నమెంట్. ఇది ఎంతో రేట్ ఉండాల్సింది, గవర్నమెంట్ పరంగా తక్కువ రేట్ ఉంది, 850 ఉంది. అయినా ఇవి మంచి లెవెల్ కొనవచ్చు. తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 850 దీని యొక్క ప్రస్తుత రేటు. లోయెస్ట్ 680, హైయెస్ట్ 900 రూపీస్. ఇది ఇంకా 1000 క్రాస్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని యొక్క ఆర్ఎస్ఐ చూస్తే బాగుంది, 60 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ పైనే ట్రేడ్ అవుతుంది, గుర్తించండి. నెక్స్ట్ ఉషా మఠం కూడా మనం గత వారం కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది, ట్రెండింగ్లో ఉంది అన్నట్టు. అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ 6 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం రేటు 314, లోయెస్ట్ 278, హైయెస్ట్ 451. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 51 ఉంది. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ 20 మే నుంచి తగ్గిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ 9th జూన్ నుంచి పెరుగుతుంది. బట్ ఇది ఎప్పుడైతే 333 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ ఐఓసి కూడా ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పైన ఆల్మోస్ట్ 7% డివిడెండ్స్ ఉంటుంది. ఇది ఇంతకుముందు చాలా చెప్పాను, 100 రూపాయలు అనేది 15 రోజులు ఎప్పుడు క్రాస్ కాలే. ఈ లాస్ట్ నుంచి క్రాస్ అయింది. ఇప్పుడు 145 ఉంది, లోయెస్ట్ 110, హైయెస్ట్ 185. దీని టెక్నికల్గా బాగుంది, 59 ఉంది. ఆల్మోస్ట్ కంప్లీట్ మూవింగ్ హౌస్ పైన ఉంది, అంటే 20, 50, 100, 200 మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి సో ఫండమెంటల్గా గుడ్, టెక్నికల్గా మన మూవింగ్ హౌస్ ప్రకారం గుడ్, అండ్ ఆర్ఎస్ఐ ప్రకారం కూడా బెస్ట్. లక్ష్మీ ఆరెంజ్ భారత్తో వచ్చింది. ఇది ఒక కెమికల్కి సంబంధించింది. ప్రస్తుతం 212 ఉంది. ఇది ఆల్మోస్ట్ 2 years లిస్టింగ్ అయినట్టు నాకు జ్ఞాపకం. 160 అనేది లోయెస్ట్, 325 హైయెస్ట్. ఇది కూడా కొద్దిగా రికమెండేషన్ చాలామంది ఇస్తున్నారు. మన టెక్నికల్ ఇది బాగానే ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ఎస్ఐ బాగుంది, 67 షేర్లో బలం స్ట్రెంత్ ఉన్నట్టు. కింద నుంచి మూవింగ్ హౌస్ బలపడే స్ట్రెంత్ అయి పెరుగుతుంది. అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ 6 రూపీస్ పెరిగింది, గుర్తించండి. కానీ కంపెనీ ఫండమెంటల్ కూడా పర్వాలేదుగా నాకు తూచగా. నెక్స్ట్ స్టెరైట్ టెక్నాలజీ. ఈరోజు మనం ఒక రివ్యూ పెట్టాము. దీని ఒక వార్త వచ్చింది. 2631 crores బేస్ నుంచి జమ్మూ కాశ్మీర్లో. చిన్న షేరు 97 రూపీస్ ఉంది, లోయెస్ట్ 59, హైయెస్ట్ 150. టెక్నికల్ చూస్తే టెక్నికల్ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ 60, 70 బహుశా ఈ వార్త ముందే లీక్ అయి ఉండొచ్చు. ఎప్పుడైనా గుర్తించింది ఈ వార్తలు మనకు ఈరోజు తెలుస్తాయి, పేపర్లో వచ్చిన ఈరోజు తెలుస్తాయి కాబట్టి. అంతకుముందు వాళ్ళ కంపెనీ పరంగా ఏ పరంగా కొంతమంది తెలుసు కూడా, కొంత మూమెంట్ 1 week ముందే స్టార్ట్ అవుతుంటుంది. అది కూడా చూడండి, మనకు టాప్ కాకుండా చూసుకోవాలి. కంపెనీ పరంగా మంచి అయితే తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో టెక్నికల్గా ఇది ఇప్పుడు బాగుంది, 61 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ అనేది ఇక్కడ 83 అండ్ 98 ఇవి 2 క్రాస్ అయితే కానీ ఇలా మూమెంట్ వచ్చే అవకాశం లేదు. బట్ ఆల్మోస్ట్ ఇది 22nd నుంచి పెరుగుతూ వస్తుంది కాబట్టి మూమెంట్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ సిటీ యూనియన్ బ్యాంకు, ఇది కూడా ఫండ్ రేజ్ పోతుంది. మంచి బ్యాంకే. ప్రస్తుతం ఆల్మోస్ట్ 200 ఉంది, లోయెస్ట్ 142, హైయెస్ట్ 208. ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ వచ్చేసి మళ్ళీ కిందకి వచ్చి ఇది అవుతుంది. టెక్నికల్గా ఇది బాగుంది, 58 ఉంది. అండ్ కంప్లీట్ మూవింగ్ హౌస్ పైన ఉంది. ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 11th April నుంచి పైనే ఉంది. 11 నుంచి మూవింగ్ హౌస్ పైన ఉంది, ఒకరి మధ్యలో డిప్ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఫండమెంటల్ కంపెనీ యొక్క లక్ష్యం, సహజ లక్షణం తగ్గడం పెరగడం గుర్తించండి. ఈ కాన్సెప్ట్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకు చాలా ఉంటుంది. మనం తగ్గినప్పుడు భయపడకూడదు అండ్ ఎటువంటి ఆందోళన పడకూడదు. కంపెనీ పరంగా బాగుంటుంది. అది తగ్గడం అనేది రీజన్స్ ఉంటుంది. ఒక రీజన్ ఏం కావచ్చు, అది ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు. ఎందుకంటే కింద ఉన్నలో అమ్ముతుంటారు. ఏదో వార్త యుద్ధం వచ్చిందోనో ఏదో వచ్చిందో అనే వార్త వస్తాయి. ఇట్లా రకరకాల వార్తలు కూడా తగ్గుతాయి. సో ఫండమెంటల్ కంపెనీ అప్పుడు మనం నిలబడాలి. దాని మీద నిలబడితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వార్తలు. అండ్ మీకు ఇందాక అన్నట్టు మన ఇంటర్నెట్ టిప్ చెప్తాను. ఇంటర్నెట్ టిప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ షేర్ అయినా కానీ నిన్నటి ఐదు క్రాస్ అయిన తర్వాత కొనాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఐఓసి ఇప్పుడు 145 రూపీస్ ఉంది, నిన్న 47 దాటింది. ఇది నిన్నటి క్యాండిల్. సో ఈరోజు పెరగాలంటే ఇది 147 తర్వాత అక్కడి నుంచి 1 రూపాయి 2 రూపీస్ అది ఎంతో పెరుగుతుందో మనకు తెలియదు. బట్ ఇది దాటిందే ఈరోజు కిందికి రావచ్చు, మనకు తెలియదు కదా, కిందికి రావచ్చు. బట్ ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో మూమెంట్ ఉంది, ముందు పెరుగుతుందని ఆలోచన. ఇలాంటి కేసులో 90% సక్సెస్ రేట్ మనకు కనిపిస్తుంది. బట్ అక్కడ మనం 1 రూపాయి 2 రూపీస్ ఏదో పెట్టుకొని ఎక్కువ షేర్ పెట్టుకొని తీసుకోవాలా. అక్కడ ట్రేడింగ్ చూసుకుంటూ పోతే బాగుంటుంది. ఇది మామూలుగా ఇంట్రాడే చూసే పద్ధతి. అంటే ఆ షేరు ఈరోజు పెరుగుతుందా లేదనేది
అది నిన్నటి ఐ క్రాస్ అయితే అందులో కింద నుంచి స్ట్రెంత్ ఉందన్నట్టు ఒక మీనింగ్ అన్నట్టు. సో మీరు కూడా రీసెర్చ్ చేసి గుర్తించండి. మరొకసారి ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు, ఇట్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, గుర్తించండి. సో వార్త ముగించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్, మన యూట్యూబ్ ఛానల్ దాన్ని సక్సెస్ చేసే బాధ్యత మీదే, చెప్పడం బాధ్యత నాదే. ఇప్పటికి ఆల్మోస్ట్ 16 అయ్యారు, ఇంకా పెరగాలి. నాకు ఇంకా మొనిటైజం కూడా కాలేదు, మన అవర్స్ తక్కువ ఉంది, అది గమనించండి. మీ యొక్క కోఆపరేషనే నాకు ఇంకా మరిన్ని వీడియోలు, మరిన్ని సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎటువంటి సమాచారం ఇవ్వాలని కూడా మీరు చెప్పండి, అక్కడ మా కామెంట్ బాక్స్లో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. బట్ ఇక్కడ ఉన్న కాంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా ఏ యూట్యూబర్ కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, అది గుర్తించండి. మీరు రోజు ఈ వార్తలు చూస్తుంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక షేర్ పెట్టడానికి 3 కారణాలు అండి. ఒకటేమో ఫండమెంటల్ చూసుకోవాలి, 2 టెక్నికల్ చూసుకోవాలి, 3ది న్యూస్ చూడాలి. ఆ షేర్ మీద న్యూస్ ఏముందో, అంటే మన నేషనల్ ఇంటర్నేషనల్ ఏ రకం, ఈ 3 చూస్తేనే స్టాక్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మెటర్.